ఎలా ఉన్నావు? బాగున్నావా? కృష్ణరావు గారు, మన ప్రకాశం పిహెచ్డికి ఫీజు తయారు చేస్తున్నాడు. దానికి కొంత మీ సహాయం అవసరం. కాలేజీ టైం అయిన తర్వాత మీరు కొంత టైం స్పేర్ చేయాలి. ప్రకాష్, రోజు కాలేజీ వదిలిపెట్టాక సాయంకాలం ఇంటికి వస్తూ ఉండు. అలాగేనే. వెల్కమ్. వస్తాను. ప్రిన్సిపల్ గారు, ప్రకాష్ క్లాసెస్ ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు? చాలా ప్రామిసింగ్ గా ఉన్నాడు. అతని లెక్చర్స్ అంటే స్టూడెంట్స్ చాలా ఆసక్తి చూపిస్తున్నారు. అదంటే నాకు ఇష్టం అండి. అభివృద్ధిలోకి వస్తాడు. మీ ప్రోత్సాహం కూడా కావాలి. వస్తానండి. ఏమి ఎండలు ఒకటే చెమట. ఫేస్ మీద 5 నిమిషాలు కూడా మేకప్ నిలవందే. ఇందుకే ఒక్క రూమ్ అయినా ఎయిర్ కండిషన్ చేసామని మీ నాన్నతో నెత్తి నోరు పెట్టి కొట్టుకుంటున్నాను. ఆయన వింటేనా? ఆయన కాలేజీ వదిలితే లైబ్రరీ, లైబ్రరీ వెళ్తే కాలేజీ. ఏం బ్రతుకులో. చిత్ర, ఆ పౌడర్ పెడలేవు. సరే, ఎంత పౌడర్ కొట్టుకుంటే స్టేషన్ మీద నిలుస్తానా? ఇందా ఆ లిప్స్టిక్ లేదు. అయ్యో, ఇది ఒక లిప్స్టిక్. నే కాలేజీలో చదివే రోజుల్లో ఎలాంటి లిప్స్టిక్లు వచ్చేవి, ఎలాంటి పౌడర్లు వచ్చేవి. ఒక్కటి రావడంలే. చిత్ర, పార్టీకి టైం అయిందమ్మా. రెడీ మమ్మీ. ఏమిటి, నువ్వు రెడీయా? ఇదేమిటి డ్రెస్ అమ్మా? చీర ఒక రంగు, బ్లౌజ్ ఒక రంగు. నిన్ను క్లబ్ లో చూసి అందరూ ఏమంటారో తెలుసా? ఇది పద్మావతి కూతురేనా అంట. ఇంకెలాగమ్మా? ఇంకెలాగేమిటమ్మా? అన్నిటికంటే ముందు చెప్పులు. చెప్పులు రంగు చూడాలి. చెప్పులకి దగ్గర చీర, చీరకి దగ్గర బ్లౌజ్, బ్లౌజ్ దగ్గర నెక్లెస్, ఆ పైన ఇయర్ రింగ్స్, తర్వాత బ్యాంగిల్స్, తర్వాత హ్యాండ్ బ్యాగ్. కలర్ మ్యాచ్ కావద్దు. నీకోసం నేను అన్ని తీసిచ్చాను. త్వరగా డ్రెస్ చేసుకుని త్వరగా వచ్చేసాయి. నేను పోర్చుకోవడం నీకోసం వెయిట్ చేస్తుంటాను. వచ్చావు ఎదురు. ఇప్పుడు ఆ టీ తెచ్చేది. నేరుగా క్లబ్కే తీసుకురాపోయినావు. ఇప్పుడు టీ లేకపోతే ఎవరికి ప్రాణం పోవడం లేదు. నువ్వు ముందు వెళ్ళి ఆయన వచ్చారో లేదో చూడు. నా కారు కావాలి, టైం అయిపోయింది. ఒక్కనాడైనా వేళకు రారు. ఇక్కడ మా పనులన్నీ ఏమయ్యాయి? ఏ డ్రైవర్, ఆయనకి మధ్య పెట్టే నీ మధ్య ఏమైంది? నువ్వు గుర్తు చేయకూడదు. నీకెందుకు జీతం ఇచ్చారు? దొరికారు అందరూ. అర్జెంట్ కాకపోతే నేను ఎందుకు అడుగుతానండి? రమేష్ లండన్ నుంచి బ్యారిస్టర్ పాస్ అయ్యాడు. అతని గౌరవార్థం అతని స్నేహితులంతా అతనికి పార్టీ ఇస్తున్నారు. ఆ పార్టీకి మమ్మల్ని ఇన్వైట్ చేశారు. నేను సమయానికి వెళ్ళకపోతే వాళ్ళు మమ్మల్ని ఏమనుకుంటారు? నాటకం అనుకోరు. సరే గాని ఇదిగో జీతం. ఇంటి పోగా మిగతాది. ఈ ఇంటి పోతా ఒకటి కరెక్ట్ గా తీసుకెళ్లి ఇచ్చేస్తారు. ఆ ఇంటి వాడు ఎవడో, వాడి ముఖం కూడా చూపించలేదు. ఈ ఛాయలు కూడా రాలేదు. మీరు మాత్రం ఎందుకు వెళ్ళి ఇవ్వాలి? పద్మ, ఇంటి వివరాలు మాత్రం ఒక వివరం చెప్పారు కనుక. సరే, ఆ ఎయిర్ కండిషన్ సంగతి ఏమైంది? ముందు మన కండిషన్ చూసుకుని పద్మ. మన కండిషన్ ఎప్పుడు ఇంతేగా. హలో డాడీ, హౌ ఆర్ యు? రామా, టాటా. త్వరగా చిత్ర. డ్రైవర్, ఏం నాన్న నీరసంగా ఉన్నావు? జీవితంలో అన్ని రసాలు పోగా మిగిలేదు నీరసమేనమ్మా. ఒక కప్ కాఫీ తెచ్చిపెట్టు. కాఫీ తాగకూడదని డాక్టర్ మరీ మరీ చెప్పాడు. అందుకని పండ్రసం తెచ్చాను. నీరసానికి విరుగుడు పళ్ళరసం కాదమ్మా. పర్వాలేదు, ఒక కప్పే కాఫీ. సరేనా? అమ్మా, ఈ ముసలాడి మీద ఎవ్వరికీ లేని ఆప్యాయత నీకెందుకమ్మా? పెద్దవారు గనక, నన్ను పెంచి పెద్ద చేశారు గనక. నిన్ను పెంచానే గాని చిత్రను కన్నాను కదా. దాన్ని చూ, నన్ను తలవనైనా తలవ. దానిని ఏం ప్రయోజనం? అంతా తల్లి పెద్ద. అమ్మా, నీ కూడా కాసేపు నా క్లబ్బులకి పార్టీలకి వెళ్ళాలని ఉండదు? నాకు వ్యవధి ఎక్కడిది నాన్న. ఉన్న టైము చదువుకే చాటలేదు. అవునులే, ఇంట్లో చాకరీ, పైగా ఈ ముసలివాడి ఆలన పాలన అన్ని నువ్వే చూసుకోవాలి. పెళ్ళి నువ్వు అత్తవారింటికి వెళితే ఈ ఇంట్లో నా గట్టి చూసేవాళ్ళు ఎవరా అని ఒక్కొక్కసారి భయం వేస్తుంటున్నావు. నేను అసలు పెళ్ళే చేసుకోను. పిచ్చి పిల్ల, ఆడపిల్ల ఏనాటికైనా అత్తవారికి సొత్తేనమ్మా. ఎక్కడ రాసిందే? నాకు ఇష్టం లేకుండా పెళ్లి ఎలా చేస్తారో నేను చూస్తాగా. మరి పిన్ని చిత్ర డిన్నర్ పార్టీకి వెళ్ళారు. రాత్రి మీ భోజనంలో ఏం చేయమంటారు? ఏదో ఒకటి చేయమ్మా. నీ చేత్తో గంజి పోసినది అమృతం లాగే ఉంటుంది. ముందు ఒక కాఫీ తెచ్చిపెట్టు. కాఫీ మాత్రం మర్చిపోనన్నా. తెచ్చిపెట్టమ్మా.
మా ఇంటికి? ఏమిట్రా విశేషం? మీ వదినే మంచి పచ్చిమిరపకాయ పకోడీలు చేసిందిరా. ఒరే అంజి, జీవితంలో ఉన్న కారానికే మంటెక్కిపోతూ ఉంటే పచ్చిమిరపకాయ పకోడీ కూడానా? కారానికి కారే విరుగుడు, వజ్రాన్ని వజ్రంతోటే కోయాలన్నారు. లేవా చెప్పే కౌరులు. నీకు తెలుసుగా, మనకు ఘన పదార్థంతో పాటు కాస్త ద్రవ పదార్థం కూడా పడాలి. ప్రొఫెసర్ కృష్ణారావు కొడుకువి, ఎందుకురా తాగి పాడైపోతాం? మా నాన్నగారు మహానుభావులే. ఆయన కాలేజీ వదిలితే లైబ్రరీ, లైబ్రరీ వదిలితే కాలేజీ. మా అమ్మకు కావాల్సింది పులు డిన్నర్లు. ఆవిడ నన్ను కన్నదన్న మాటే కాని దాసిదాని చేతుల్లోనే పారేసింది. తన ఆరోగ్యం చెడిపోతుందని దాసిదాని పాలే త్రాగించింది. దాని బిడ్డలతోనే పెరిగాను, దాని బిడ్డలతోనే నేను మిల్లులో కూలీగా చేరాను. నువ్వు చెప్పరు, పగలంతా మిల్లులో చాకరీ చేసి ఇంటికి వెళితే ఒక్కనాడు మా అమ్మ నన్ను సహృదయంతో ఆదరిస్తే నేను ఇలా తాగి నాశనం అవుతానా? పోనీలేక చేతుల్లో శక్తి ఉన్నంత వరకు చాకరీ చేస్తాను, కాలిలో బలం ఉన్నంత వరకు తిరుగుతాను, ఊపిరి ఉన్నంత వరకు బ్రతుకుతాను. అంతే అంతే. మీ తాతయ్య కోసం ఇలాగే వాకిట్లో ఎదురు చూస్తుండేదాన్ని. ఎందుకని అడగని, రోజు మిఠాయి పొట్లం తెచ్చిచ్చేవారు. ఓహో అదే సంగతి. మరి నాకు చెప్పావు కదమ్మా, నేను కూడా రోజు మిఠాయి పొట్లం తెచ్చిచ్చేవానిగా. నువ్వేమి తేనక్కర్లేదు, మస్తేనే చాలు. అప్పుడు నేను ఒకరి బిడ్డను, ఇప్పుడు తల్లిని. తల్లి బిడ్డని ఏం తెచ్చావని అడగదు, అమ్మా ఏం కావాలని అడుగుతుంది. దానైనా మీ అమ్మమ్మ నీ కోసం పెసరట్లు వేసింది. వెరీ గుడ్. పెసరట్లే పదమ్మా. అమ్మమ్మ అమ్మమ్మ, అమ్మ చెప్పింది లేని గిరాకీ ఎంత? పెసరట్లు సిద్ధంగా ఉంచి పోటీకి వస్తాను. పదమ్మా. అమ్మా అమ్మా, ఏమ్మా? ప్రకాష్ వచ్చాడమ్మా. ఏదమ్మా పెసరట్ రాని. ఏం గిరాకీ? ఈవేళ మీ తాతయ్య తద్దినం బాబు. ఓహో, మీ తాతయ్యకి పెసరట్లు అంటే ఎంతో ఇష్టం. కోపం ఉంచావు. మా తాతయ్య కొరివి గారి విషయం తయారు చేసావు కదా, నసాలం అంటేది. భేష్ భేష్, ఫస్ట్ క్లాస్ గా ఉన్నాయి. అయితే తాతయ్య తగిన రోజు పెడదాం. హలో 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 సరిత. ఓ సరిత, రాత్రి పూర్తిగా నాకు నిద్ర పట్టలేదు. కళ్ళు మూసాను, నువ్వే కనిపించావు. కళ్ళు తెరిచావు, మాయమైపోయావు. జస్ట్ మినిట్. హలో రోజీ, నా హృదయం అంతా నువ్వే ఆక్రమించుకున్నావు. పెళ్లికి ముహూర్తం పెట్టేనా? జస్ట్ మినిట్. హలో చిత్ర, ఏమిటి ఆలస్యం? నీ డాన్స్ చూడాలని ఎంతమంది వెయిట్ చేస్తున్నారు తెలుసా? సారీ రమేష్. హలో ఆంటీ, హౌ ఆర్ యూ? ఫైన్ రమేష్, థ్యాంక్ యూ. మరి ఆలస్యం ఏమిటి? పర్వాలేదు, పద పద. జగమే మాయా బ్రతుకే మాయా, వేదాలలో సారమింతేనయ్యా. బాబు, ఇంటికి వచ్చాం. వచ్చా? గుడ్ నైట్. వేదాలలో సారం. నమస్కారం చెల్లాయ్. నమస్కారానికి గాని ఏమిటి బట్టలన్నీ తడిసే? బయట వర్షం కురుస్తుందా? అబ్బే, వస్తూ నేనే కాలట్టాను. చాలే, లోపల పద. ఇంకా బయటే ఉన్నానా? ఒళ్ళు తెలియకుండా ఏమిటన్నాయా ఈ కాగులు? ఒళ్ళు తెలియకుండా ఉండటానికేనమ్మా. ఒళ్ళు తెలిస్తే బ్రతుకంతా ముళ్ళే కదరా. అమ్మా వద్దమ్మా, ఈ పాపృష్టి వాడి కాళ్ళు ముట్టుకోవద్దమ్మా. అన్న కాళ్ళు చెల్లెలు ముట్టుకోవడంలో తప్పే ఉందని నేను త్రాగబోతాను కదమ్మా. ముందు అన్నయ్య, తర్వాత కదా తాగుతుంది. అన్నయ్య, ఈ పాడు తాగుడు మానేకూడదు. నువ్వు తాగుడు మానేస్తే దేవుడికి 1000 కొబ్బరికాయ కొడతాను మొక్కుకున్నాను. మొక్కుకున్నా?
అవసరం లేదన్నమాట. అన్నయ్య నువ్వు ఇలా వీధుల్లో తాగి దొరలాడుతుంటే అమ్మకి నాన్నకి నలుగురిలో ఎంత అవమానం ఆలోచించావు. అమ్మకి నాన్నకి అవమానం చాచా, నేనెట్లా పోతే వాళ్ళకి. నాన్న బుద్ధ భగవాన్, అమ్మ సరే సార్, బాడీ మేడ్ ఇన్ ఇండియా, మైండ్ మేడ్ ఇన్ ఇంగ్లాండ్. అన్నయ్య నువ్వేమన్నా సరే అమ్మని మాట అంటే ఊరుకో. అంతేలే, నిజం చెబితే నిష్ఠూరం. అమ్మ నన్ను అమ్మలా పెంచిందా? పెంచితే నేను ఇలా ఎందుకు తయారవుతాను? శాంతమ్మ, నువ్వు తల్లి తండ్రి లేని అనాథవి, నేను ఉన్న అనాథని. అన్నయ్య ఎందుకులేమ్మా, పొద్దుపోయింది, నువ్వు పోయి పడుకో. అదేమిటన్నయ్య నువ్వు పోసాడు భోజనానికి ఖాళీ ఉంటే మరో పెక్ బ్రాందీయే పోసేసేవాడు. వీలే 2 ముద్దలైనా తినాలి. సరే కానీ క్లబ్ లో డాన్స్ చాలా బాగా చేసావు చిత్ర. ఏమని శాంతమ్మ, అదిగో దిగారు పెద్ద దొరసాని, చిన్న దొరసాని. క్లబ్ అనే స్వర్గం నుంచి ఇల్లు అనే నరకంలో పడ్డా. శాంత, మనమ్మ మంచి మూడ్ లో ఉండగా ఒక్క మాట అడుగు. ఆవిడ నన్ను ఇంట్లో కన్నదా, టైం లే క్లబ్ లోనే కన్నదా? సరే భోంచేద్దుగా. భోంచేస్తాను, నువ్వు వెళ్ళు. ప్రమాణం చేస్తున్నాను, భోంచేస్తాను, నువ్వు వెళ్ళి పడుకో. ఇంకా ఆరోగ్యం పాడు చేసుకుని రాత్రి మగళ్ళు పనిచేసి సంపాదించి ఎవరికి పెట్టాలి నాన్న? అదేమిటమ్మా, నాకు మాత్రం ఖర్చు లేవు, క్లబ్బులు, సినిమాలు, పార్టీలు. కాదమ్మా, ఈ పుస్తకం మీద వచ్చే డబ్బుతో పేద విద్యార్థులకు ఒక స్కాలర్షిప్ ఏర్పాటు చేద్దామని. అయితే మటుకు ఈ రాత్రికే పూర్తి చేయాలా? రేపు పగలు రాసుకోవచ్చు. మాత్ర వేసుకోవచ్చు. నోరు తెరవండి. మా అమ్మ కూడా నా దండించారు కదా. నువ్వు వెళ్ళి పడుకోమ్మా. నేను వెళ్ళాక మళ్ళీ రాసి మొదలు పెడతారా? నేను నమ్మను. పిచ్చి పిల్ల. ఇవరికే నయం, 1 గంట కన్నా ఎంచుకొచ్చావు. ఇప్పుడు ఆ లండన్ పోయి వచ్చాక ఆ 1 గంట 3 గంటలై. రావన్నా, నాన్నగారు నన్ను గురించి అడిగారా? 11 గంటల దాకా మీకోసం చూసి ఫోన్ చేసి పడుకున్నారు బాబు. ఉదయం నాన్నగారు అడిగితే మీరు పడుకున్న పావు గంటకి చిన్నబాబు గారు ఉచ్చరించారు. అట్లాగే బాబు, ఇది వరకు మీకోసం ఆడిన అబద్ధాల్లో ఇది ఆపాటిది. బియ్యంలో రాళ్ళు కలప, పాలల్లో నీళ్లు కలప, పర్వాలేదు. బ్రాందీలో కలిపి కలపకండిరా, పాపం రా, మీ కళ్ళు పోతాయిరా. అన్నయ్య అన్నయ్య గుడ్ మార్నింగ్ చెల్లాయ్, గాడ్ బ్లెస్ యూ. నిద్రలో కూడా బ్రాండింగ్ గురించేనా కలవరింత? నిజంగానా చెల్లాయ్? రామకోటి రాస్తే పుణ్యం అంటారు కదూ, నేను బ్రాందీ కోటి రాసి తిన్నగా స్వర్గానికే పెడతాను. అక్కడ ప్రొహిబిషన్ లేదుగా. సర్లే కాఫీ తీసుకో. థ్యాంక్ యూ. చెల్లాయ్, మిల్లులో నాకు జీతం పెంచుతాను, అందులో సగం నీకు ఇచ్చేస్తాను. ఎందుకు? నువ్వు నాకు చేసే సేవకమ్మా. చెల్లెలు అన్నది చేసే సేవ కూడా కూలి ఇస్తావు అనమాట. చచ్చా, నిన్నంత మాట అంటానమ్మా. సరే గాని 6 దాటింది, నువ్వు ఎప్పుడు మిల్లుకు వెళ్ళేది?
श्रितपारिजातः समस्त कल्याण गुणाभिरामः सीतामुखाम्भोरुह चञ्चरीकः निरन्तरं मङ्गलमातनोतु निरन्तरं मङ्गलमातनोतु అమ్మా ప్రకాష్ వచ్చావా నాయనా? ఈవేళ శనివారం కాలేజీకి సెలవు కదా, అవునమ్మా, మరి ఎక్కడికి వెళ్ళావు నాయనా? స్నానాలనికి వెళ్ళాను. ఇదిగోనమ్మా. ఏమిటి నాన్న విశేషం? నేను ఇవాళ ట్యూషన్ చెప్పించుకుంటానికి వెళ్తున్నానమ్మా. అదేమిటి నాయన, నువ్వు లెక్చరర్వి, ట్యూషన్ చెప్పాలి కానీ చెప్పించుకోవడం ఏమిటి? ఎంత లెక్చరర్నైనా ఇంకా విద్యార్థినేనమ్మా. నేను డాక్టరేట్ థీసిస్ రాస్తున్నాను. సీనియర్ ప్రొఫెసర్ ఒక ఆయన సాయం చేస్తానన్నారు. శనాదివారాలు ఇంటికి రమ్మన్నా. ఇప్పుడు గనక మీ నాన్నగారే ఇక్కడ ఉంటే ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. ఆయన మహాపండితులు. అమ్మా, ఆయన ప్రసక్తి నా వద్దతే అవద్దని ఎన్నిసార్లు చెప్పాను. ఏం నాయన, ఆయన నీ కన్న తండ్రి కదా. కన్న తండ్రి నాకున్నదల్లా కన్న తండ్రి ఒక్కటి. నా ముఖమైన చూచి ఎరిగిన వాడు నా కన్న తండ్రి. నిండు చూడాలన్న తానైనా లేకుండా కట్టుకున్న భాగ్యం కాలదని పోయినా కట్టినప్పుడు నా కన్న తండ్రి. ఆయన కంటపడితే నా తల్లి చేసిన అపరాధం ఏమిటో చెప్పమని ఆయన కంఠం. ప్రకాష్, ఆవేశపడకు నాయన. తప్పులు నిర్ణయించవలసింది భగవంతుడు. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించవలసిందే గాని ఒకరిని నిందించకూడదు. దేవుడు ఎంత రాశాడు అంతే ప్రాప్తమని తృప్తి పడాలి. నువ్వు హిందూ స్త్రీ, క్షమా సహనం నీకు సాధ్యం కావచ్చు. నేను మానవ మాత్రం, నాకు సాధ్యం కాదు. నన్ను క్షమించు. ప్రకాష్, శుభమా అని స్వామి ఆలయానికి వెళ్ళాను. విద్యాదానం కోసం ఒక పుణ్యాత్ముడిని చూడబోతున్నా. ఈ సమయంలో ఆ పాపాత్ముడి ప్రసక్తి ఎందుకు తెచ్చావు? ప్రకాష్, వస్తానమ్మా. వాడి సంగతి తెలుసు కూడా ఎందుకే తండ్రి విషయం వాడితో వాదిస్తావు? తండ్రి మీద ద్వేషం వాడి మనసులోంచి తొలగించాలని నా తాపత్రయం. దేవుడు దయతలచి ఏనాటికైనా తండ్రి కొడుకులు ఎదుటపడితే ఏమవుతుందో అని నా భయం. లే ప్రకాష్, ఈ ప్రపంచంలో ప్రతి మానవుడికి మాతాపిత, గురుదైవం, ఈ నలుగురు ఆరాధ్య దైవాలు. నా తండ్రి లేడు. తల్లి దీవెన పొంది వచ్చాను. కోవెలకు వెళ్లి భగవంతుని ఆశీర్వాదం పొంది వచ్చాను. గురుదేవుడు మీరు కూడా ఆశీర్వదించారు. చాలా సంతోషం. భగవంతుడిని చల్లగా చూస్తాను నాయన. ఇదిగోనండి ప్రసాదం. ప్రకాష్, ఈ కాలంలో ఇంత చదువుకుని కూడా ఇంత దైవభక్తి ఉండడం చాలా విశేషం. ఇదంతా నిన్ను కనిపించిన తల్లి ప్రభావం అనుకుంటాను. అవునండి, అంతా మా తల్లి గారి చలవే. కూర్చోలేక దానికి తోడు మీ గురుత్వం లభించడం నిజంగా నా అదృష్టం. మీరు సూర్యుడు లాంటి వారు. సూర్యుడు నిస్వార్థంగా కాంతిని ప్రసరించినట్టు ప్రతిఫలాపేక్ష లేకుండా మీరు విజ్ఞానాన్ని ప్రసారిస్తున్నారు. చూడు ప్రకాష్, రోగికి ఔషధం, ఆకలి ఉన్నవానికి అన్నం, విద్యార్థికి విద్య, ఇవి మూడు సాధ్యమైనంత వరకు దానమివ్వవలసినవే గాని నమ్ముకోవలసినవి కావు. అమ్మా 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 శాంత, రామ్మా. అక్కడే కనపడ్డావే. మనవాడేం కాదులే, మనవాడే.
ప్రకాష్ అని మా కాలేజీలో లెక్చరర్ గా చేరాడు. డాక్టరేట్ కి థీసిస్ తయారు చేస్తున్నాడు. నమస్కారం. ఓ ఈ ప్రసాద్ కూడా అతనే తీసుకొచ్చాడు. తీసుకోండి. అమ్మ చూడు, 2 కప్పులు కాఫీ పంపించు. అలాగే మీ కుమార్తె అండి? నా కుమార్తె, నా తల్లి కూడా. ఆశ్చర్యంగా ఉందా? అదొక పెద్ద కాదు ప్రకాష్. శాంత 6 నెలల పిల్లగా ఉండగా ఆమె తల్లిని పోగొట్టుకుంది. ఆమె తండ్రి నాకు ప్రాణ స్నేహితుడు. పాపం భార్యా వియోగం భరించలేక కృషించి మనసెక్కాడు. శాంత సంవత్సరం బిడ్డగా ఉండగా ఆమె నా చేతిలో పెట్టి శాశ్వతంగా కన్నుమూశాడు. ఆమె దాకా ఇంకా 2 పిల్లలు ఉన్నారు. నాకు ఒక కొడుకు, ఒక కూతురు. ప్రకాష్ ఉంటున్నానా? లేదండి, నాకింత చదివించి మీ కుటుంబ విషయాలు చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆత్మీయుడు అని చెప్తున్నాను నాయన. అప్పటి నుంచి శాంతను సొంత బిడ్డలాగే తెచ్చాను. ఇప్పుడు ఈ వయసులో ఆమె నన్ను తల్లిలాగా సాగుతుంది. పూర్వజన్మలో శాంతి నా తల్లి ఉంటుంది ప్రకాష్. ఏ కారణం చేతో తల్లి బిడ్డలు విడిపోయి ఉంటుంది. అప్పుడు తీరని తల్లి మమకారాన్ని ఇప్పుడు ఈ జన్మలో ఇలా తీర్చుకుంటుంది. అందుకే ఆమె పేరు పెట్టి పిలవను, అమ్మ అని పిలుస్తాను. తీసుకో. ఇదేమిటమ్మా, కాఫీ అయితే పాలు తెచ్చావు? మీరు కాఫీ తాగకూడదని పాలు తెచ్చాను. రాము కొడుకువా? అవును, అమ్మకు జ్వరం, అందుకని మీతో చెప్పమన్నాడు. అవును సార్. రిక్షా తెమ్మంటారా? నేను కూడా అమ్మని చూడండి. అయ్యా బాబు, మీరు ఇక్కడికి? ఆవిడకి ఏమైంది? వారం రోజుల నుంచి ఒంట్లో బాగోలేదు బాబు. ఈ రోజు జ్వరం ఎక్కువగా వచ్చింది. మరి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళలేదు? మాలాంటి పేదవాళ్ళ రోగాలకి ఆ భగవంతుడే డాక్టర్ బాబు. అన్నానికి అలవటించి పోతూ ఉంటే మందులకు డబ్బు ఎక్కడి నుంచి ఇచ్చారు బాబు. డబ్బు లేదని డబ్బులు పెంచుకుంటామా? పర్వాలేదు, డబ్బు తీసుకురా. వద్దు బాబు, పర్వాలేదు తీసుకురా. నీ డబ్బు ఒకటి, నా డబ్బు ఒకటి. బాబు మీరు ఆపదలో ఆదుకోవటం కంటే ఆనందం ఏముంది? నీ కష్టం ఒకటి, నా కష్టం ఒకటి. వెళ్ళి ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి. అదే నీ తమ్ముడు లాంటి వాడిని నేనున్నాను బాబు. అమ్మని జాగ్రత్తగా చూసుకో. మళ్ళీ వస్తాను. ఇంతేలే నిరుపేదల బ్రతుకులు, అవి ఏనాడు బాగుపడని అతుకులు. ఇంతేలే 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 నిరుపేదల బ్రతుకులు, అవి ఏనాడు బాగుపడని అతుకులు. ఇంతేలే ఇంతేలే ఎండకు ఎండి వానకు తడిసి చలిలో వణకి వెన్నెలలో చిరికి ఆరు ఋతువులందు అన్ని యుగములందు గతిలేని శృతిలే గతుకులు. ఇంతేలే నిరుపేదల బ్రతుకులు, అవి ఏనాడు బాగుపడని అతుకులు.
ఇంతేలే ఇంతేలే. పుట్టగనేలేమి తలుపు తట్టింది పెట్టింది, పస్తులు లేని రోజే ఉండదు, పండుగ పూటైనా కడుపే నిండదు. ఇంతేలే నిరుపేదల బ్రతుకులు, అవి నాడు బాగుపడని అతుకులు. ఇంతే ఇంతేలే. సంచెళ్ళు కళ్ళకు సంచెళ్ళు, నోటికి సంకెళ్ళు, నుదుటి రాతకు సంకెళ్ళు. పేదలు ప్రాణమున్నవు విధి చేతులలో తిరిగే. ఈ రాజనీయంలో ఎక్కడికెందుకు తెచ్చాడే? అది కాదండి, ఆయన హిమాలయ పర్వతాల మీద తపస్సు చేసుకునేవాట. చేస్తే ఓ మూలికి ఇచ్చాడండి. దొడ్లే చెట్టు అవుద్ది. అయ్యయ్యో అది కాదండి, ఆ మూలికతో పిల్లలు పుడతారంట. మూలికతో పిల్లలు పుట్టేటట్టయితే వాడు సన్యాసం ఎందుకు అయ్యాడు? అబ్బబ్బబ్బబ్బా, ఇదంతా వితండ బాధనే, మీతో చెప్పి లాభం లేదు. ఏమిటని వారేది? ఏమిటి? కట్టు కట్టు. బెళ్ళ కట్టుకోవటానికి కాదండి, ఆ మూలిక రంగరించి నాలుగు మీద రాసుకుంటే పిల్లలు పుడతారంట. ఇలాంటి పిచ్చి పిచ్చి వైద్యాలు చేయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? అదుపుతామంటుంటే అరికథ చెప్తుంది. అరికథ కోపడ్డానని ఏమీ అనుకోకే. పిల్లలు లేరనే బాధ నీకేనేమిటే, నాకు మాత్రం ఉండదు. దేవుడు దయదలిచి ఇవ్వాలి గాని మూలికలకి పిల్లలు పడతారంటే పిచ్చి అభిప్రాయం. ఏమిటే కాఫీ వాసనగా ఉంది? పాలు మరక్కాయిపోయినండి అంతే. ఓహో, ఏడ్చావు. ఆఫీ తాగితే కడుపులో పెళ్లికి వస్తుందా? అంటే పడి తస్తామని ఎక్కువ పెట్టావరా? ఏం పెట్టావు? ఇదంతా నా పనే శేఖర్. పిల్లలు పుడతాను ఎవరో గోసాయి మూలికిచ్చి కాఫీలో కలిపాను. ఈ పక్క అమ్మా, పక్క పిల్లలు కదరా, ఈ పక్కన నొప్పొచ్చింది. తొందరగా వెళ్ళి డాక్టర్ని పిలిచివా నాయన? వద్దా డాక్టర్? అంత సీరియస్ అయితే చూస్తున్నావు లేదా? మంట కనిపించు. డాక్టర్ దగ్గరికి వెళ్దాం. కాఫీ తాగానా? మాస్టారు, మీరా? రండి రండి. నమస్తే. మాస్టర్ లేరండి? వస్తారు, కూర్చోండి. థ్యాంక్ యూ. మీరేదో పనిలో ఉన్నట్టున్నారు. సారీ టు డిస్టర్బ్. చెప్పే లేదండి, మా నాన్న రాసింది పేరు కాపీ చేస్తున్నాను. ఓ, మీ రాత వండర్ఫుల్ గా ఉండాలి. మీకెలా తెలుసు? తెలియపడి ఏంటండి, నేను సైకాలజీ స్టూడెంట్ని. మనస్సు నిర్మలంగా ఉంటే
మాట రాత కూడా చాలా బాగుంటుంది. మీ మనసు మాత్రం నిర్మలం కదా? ఏమిటండి ఆ సందడి? మా పిన్ని ఫ్రెండ్స్ టీకి ఇన్వైట్ చేసింది, వాళ్ళు వచ్చింటారు. ఓహో, రే రాముడు, రాముడు కాఫీ తీసుకురారా. మా పిన్ని ఎందుకో పిలుస్తాను, చూసొస్తాను. ఫైన్. చిత్ర, రేడియోగ్రామ్ చాలా బాగుంది, వెరీ బ్యూటిఫుల్. ఎక్కడ కొన్నారు? ఏమో నాకు తెలియదు, మమ్మీ నడుపు. అదే, అది లండన్ నుంచి తెప్పించాను రమేష్. ఇంపార్టెంట్, చాలా కాస్ట్లీ. మన దేశంలో ఇలాంటి మంచి వస్తువులు ఎక్కడ దొరుకుతాయి? బ్యూటిఫుల్. వాట్ ఎ ఫైన్ పీస్ ఆంటీ. అదే, అది ప్యారిస్ లో కొన్నాను, చాలా కాస్ట్లీ. నాకు బొమ్మలన్నా ఆర్ట్ అన్నా చాలా ఇష్టం రమేష్. ఎవరైనా సరే జీవితం అందంగా ఆనందంగా గడపాలని నా సిద్ధాంతం. మా చిత్ర కూడా అదే చెప్తుంటాను. ప్లీజ్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. ఏమిటి సువాసన? ఇంటి పేరేమిటి చెప్పు. చిత్ర, ఇద్దరు అలా షికారు బయటికి వెళ్దామా? కాఫీ తీసుకుని వెళ్దాం. ఓకే. కాఫీ రాలేదా? సారీ రమేష్. సెకండ్ ఎవరైనా శాంత 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 కాఫీ ఎక్కడ పెట్టుకోవాలి? ఆంటీ, ఎవరి సుందరి? సుందరే సుబ్బమ్మ, మా ఇంట్లో వంట చేసే పని పిల్ల. కాఫీ తీసుకోండి. బాగుంది. ఎలా అడిగిపోతుంది? నీ భవిష్యత్తులాగే తీసుకో. ఆ? చిత్ర, నువ్వు ఎప్పుడైనా కొడైకెనాల్ వెళ్ళావా? లేదు రమేష్, కొడైకెనాల్ బాగుంటుందా? బాగుంటుందా? భూతల స్వర్గంలా ఉంటుంది. అక్కడ మంచి బంగ్లా కూడా ఉంది. ఒకసారి వెళ్ళావా? ఎవరెవరు? ఎవరు? నువ్వు, నేను. మరి మా అమ్మ? నీ అమ్మ? ఆమెందుకు? పోనీ ఆవిడ కూడా తీసుకెళ్దాం. నీ అమ్మ చాలా కైకేడ్ అండ్ అడ్వాన్స్. ఆమె మన ఆనందానికి అడ్డురాదు. మమ్మీకి మీరంటే చాలా నమ్మకం. అవును, లేకపోతే నిన్ను నానంట ఒంటరిగా పంపిస్తుందా? అయ్యో, చాలా టైం అయింది, పోదామా? అప్పుడే. Don't forget. మమ్మీ 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 చూడు, రమేష్ నాకు ఎంత మంచి ప్రెజెంట్ ఇచ్చాడు. నన్ను మ్యారేజ్ చేసుకోబోతున్నాడు. నిజంగానా? ఈ నాటికి నా కళ నిజమైందమ్మా. ఈ నాటికి నా కళ నిజమైంది. నా బిడ్డ పెద్ద ఇంటి కోడలు కాబోతోంది. ఎంత డబ్బు, ఎన్ని బంగళాలు, ఎన్ని కార్లు. నువ్వు అదృష్టవంతురాలి అమ్మా, నువ్వు అదృష్టవంతురాలి. నువ్వు నిజంగా అదృష్టవంతురాలి. నేను మిల్లు నుంచి ఇంటికి పోతూ అలా పార్కుకి వెళ్ళాను రా. అక్కడ అక్కడ ఏమిట్రా అక్కడ నీ మొహం ఏమిటో చెప్పు. అక్కడ మన చిత్ర ఆ జడ్జి లక్ష్మణరావు కొడుకుతో గంతులేస్తుంటేను చూడలేక వచ్చేసాను రా. ఏమిటన్నయ్యా విశేషం? ఏం ఆడపడక పట్ల ఏమిటి నీ కేకలు? కేకల? నువ్వు ఆ రమేష్ గారితో పబ్లిక్ పార్క్ లో గంతులేసావనే? తప్పే ఉంది. నేను అతన్ని ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకోబోతున్నాను. పెళ్ళైన తర్వాత మీ ఇద్దరు కలిసి కట్టగట్టుకుని ఏ గంగలైన దొక్కండి. ఎవరికి కావాలి? పెళ్లి కాని పిల్ల పరాయి వాడితో తైతకలాడుతుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అయినా మీరు గంతులేయడానికి ఆ పబ్లిక్ పార్కే దొరికిందా? ఏమిటి ఆ కేకలు? నువ్వేంటి వచ్చా? నీకు ఇక్కడ పని?
నీకేమన్నా కావాలంటే ఉందిగా శాంత తాను అడుగు. ఈ శాంతలు అడిగితే తెలియ విషయం కాదు. ఓహో ఈ కూతురు నా బాలిష్ట రమేష్తో విసిరడిగా తగ్గుతున్న బుద్ధి చెప్పు. రేయ్, నా కూతురు బ్యారిస్టర్ రమేష్ తో తిరగకుండా నీలాగా మిల్లులో పనిచేసే కూలి వాళ్ళతో తిరుగుతుందట్రా. ఇది నువ్వు నేర్పిన విద్యేనమాట. నువ్వు బిడ్డల కన్నా తల్లివేనా? ఒరేయ్, నువ్వు తల్లిగన్న బిడ్డవేనా? అయితే ఇలా అడుగుతావా? అయినా నువ్వు ఆర్చేవాడివా తీర్చేవాడివా? దాని సంగతి నీకెందుకురా? నీ సంగతి నువ్వు చూసుకో. నేను ఏడ్చేది దానికోసం కాదు. మరి దేనికిరా నీ ఏడుపు? నువ్వు అది ఏమైతే ఎవరికి కావాలి? ఓహో మీ ఇద్దరు మూలంగా ముసలాయన పేరు బదారికి ఎక్కుతుందనే నా బాధ. ఓహో, తండ్రి గౌరవం కాపాడే తనయుడు అన్నమాట. అందుకేనా వెళ్ళి మిల్లులో చేరావు? ఆయన పేరు చెప్పబట్టి ఆ ఉద్యోగం లేదు. ఓహో నీ పేరు చెప్తే కనీసం చీరు ఉద్యోగం కూడా ఎవడే. రేయ్, నువ్వు నా పేరు చెప్పకూడదు నా అదృష్టం రా. నువ్వు నా సుపుత్రుడని నేను ఎవ్వరితోనూ మొరబెట్టుకోలేదు. నువ్వు నా తల్లివైతే కదా చెప్పుకోవడం. నన్ను కన్నావన్న మాట కానీ కన్న బిడ్డలా ఎప్పుడైనా చూసావా? కానీ దాసి దాని చేతుల్లో పారేశావు, దాని పాలు తాగించావు. దాని బిడ్డలతోనే వీధుల్లో తిరుగుతూ ఉంటే నీకేమీ పడ్డలంటే ఊరుకున్నావు. కన్న తల్లింటే ఎలా ఉంటాయి? బిడ్డలు చాలా తీయాలి, విద్యావంతులు చెప్పించాలి, వాళ్ళ అభివృద్ధిలో వస్తుంటే చూస్తూ ఆలోచిస్తారు. కానీ నీకు కావాల్సిన క్లబ్బులు, కార్లు, డిన్నర్లు అన్నీ గొప్పని. అటు కట్టుకున్న భర్తకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. ఇటు కన్న బిడ్డను గాలి కుదిరేస్తాను గుర్తుకొస్తున్నావు. నాకు నీతో అన్నయ్య, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అన్నయ్య నా పోను బాగుంది ఇక్కడ. అదమ్మా వచ్చాడు దౌర్భాగ్యం. నీకు తెలియదమ్మా, నేను చెప్పేది విను. పెద్ద భూకంపం వచ్చి ఈ గొప్పలు సర్వనాశనం చేయబోతు. నువ్వు ఊరుకోన్నయ్య, అమ్మా దయచేసి నువ్వు ఊరుకోన్నయ్య. ఎలా ఊరుకోమంటావమ్మా? నువ్వు ఊరుకోవు, వాళ్ళు ఊరుకోరు, నన్ను ఏం చేయమంటావు? అన్నయ్య, ఇన్నాళ్ళు బయట ఆడేవాడి, ఇప్పుడు ఇంట్లోనే ప్రారంభించావా? ఇల్లు కాదమ్మా, రాక్షసులు విలేతాళం చేసే పల్లెకు. శాంతమ్మా, ఇప్పుడైనా నీకు తెలిసిందమ్మా నేను ఎందుకు తాగుతున్నానో నీకు తెలిసిందా? నీకు తెలిసిందా? అమ్మా, ప్రకాష్, ఈ ఫోటో ఎవరిదమ్మా? ఫోటో చూసావా నాయన? చూసి అడుగుతున్నానమ్మా. బాగుందా? నీకు నచ్చిందా? సరే సరే, ఫోటోనా? కాదు, ఆ పిల్ల. ఫోటోని చూసి పిల్ల నచ్చిందో లేదో ఎలా చెప్పగలనమ్మా? పోనీ చూడ్డానికి ఎలా ఉంది? అందరూ ఆడపిల్లలాగే ఉంది. నాయన, ఆ పిల్లని మీ అమ్మమ్మ చూసి వచ్చింది. ఓహో, బుద్ధివంతురాలట, అబ్బా, బిఏ చదువుతుందట, మంచి సాంప్రదాయమైన కుటుంబం. నీకు నచ్చితే వెంటనే పెళ్లి చేస్తాను. అవును నాయన. అమ్మా, వాళ్ళ మంచి చెడ్డలు సాంప్రదాయం మనం ఇచ్చాం కదా, మరి మన సాంప్రదాయం కూడా వాళ్ళు అడిగింది. ఏ నాయన? మీ నాన్న ఏది ఎక్కడున్నాడు, అసలు ఉన్నాడా లేదా? ప్రకాష్, అమ్మా, నీ నొసటి కుంకుమ బుట్టు తప్ప ఆయన ఉన్నాడనటానికి వేరే ఆధారాలు ఏమున్నాయమ్మా? ప్రకాష్, నా జీవితంలో ఇతర సుఖాలకి ఆనందాలకి నోసుకోకపోయినా ఈ పసుపు కుంకుమ మాత్రం నా జీవితాంతం ఉంటుంది. అమ్మా, భగవంతుడి మీద భారం